విద్యార్థులందరికీ మా వందనాలు. నేటి పాఠానికి మీకందరికీ స్వాగతం. ఈ పాఠంలో మనం అనువాద సమస్యలు అనే అంశం గురించి చర్చిస్తాం. అనువాదం చేసేటప్పుడు సాధారణంగా అనువాదకులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. పదండి ఈ పాఠంలో వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. అనువాద సమస్యలు. అనువాదంలో ఏర్పడే సమస్యలను భాషావేత్తలు అనేక విధాలుగా పేర్కొన్నారు. అనువాదం అనేది ఒక భాషలో ఉన్న విషయాన్ని ఇంకొక భాషలో అనువర్తించటం అని తెలుసుకున్నాం. కాబట్టి అనువాదం చేసేవాడికి అనువాదకుడికి ముందుగా ఈ రెండు భాషలు అంటే మూల లక్ష్య భాషల మీద సమగ్రమైన అవగాహన ఉండాలి. ఈ రెండు భాషల మీద సమగ్రమైన అవగాహన లేకపోతే సమస్యలు తలెత్తుతాయని చెప్పవచ్చు. అయినా అనువాదకుడికి మూల లక్ష్య భాషల మీద సమగ్రమైన అవగాహన ఉంటే అనువాద సమస్యలు ఏర్పడవు అని భావించటం తప్పు. విద్యార్థులు, అనువాదంలో ఏర్పడే సమస్యలను పండితులు అనేక విధాలుగా పేర్కొన్నారు. అయినా అనువాదం చేసేటప్పుడు అనువాదకుడు ఎదుర్కొనే సమస్యలు ప్రధానంగా రెండు రకాలు. అవి భాషా సమస్యలు, సాంస్కృతిక సమస్యలు. ఈ రెండు సమస్యలతో పాటు అనువాదం చేసేటప్పుడు భౌగోళిక సమస్యలు, సాంఘిక సమస్యలు కూడా ఎదురవుతాయని ఇంకా కొంతమంది భావిస్తారు. భౌగోళికపరమైన సమస్యలు అంటే భౌగోళికంగా వారు ఏ ప్రాంతానికి చెందుతారో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్యలు అనువాదంలోకి వస్తాయి. అనువాద సమస్యలు ఏర్పడటానికి మూల కారణాలుగా ఉండే కొన్ని సంగతులున్నాయని సదానందం గారు తెలిపారు. ఆయన వీటిని ఈ కింది విధంగా పేర్కొన్నారు. మొదటిది భాషల మధ్య అసమంజస్యాలు, రెండోది విభిన్న పరిస్థితులు, మూడోది భిన్న సంస్కృతులు, భిన్న వ్యక్తిత్వాలు మొదలైనవి. ఈ సమస్యలను ఆయన స్థూలంగా బాహ్య, ఆంతరిక విభాగాలుగా వర్గీకరించారు. విద్యార్థులు, ఈ పాఠంలో మనం ప్రత్యేకంగా అనువాదంలో ఏర్పడే భాషా సమస్యలను, సాంస్కృతిక సమస్యలను సంగ్రహంగా చూద్దాం. అనువాదంలో ఏర్పడే భాషా సమస్యలను గురించి చర్చించే ముందు భాష గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఇతరులతో తమ భావాలను వ్యక్తం చేయటానికి, ఇతరుల భావాలను అర్థం చేసుకోవటానికి మానవుడు ఉపయోగించే సాధనమే భాష. జీవరాశిలోనూ మానవుడు ఒక్కడే తన భావాల్ని వాగ్రూపంలో వ్యక్తం చేయగలడు అని సిమన్న గారు తెలిపారు. కాబట్టి భాష మానవుడి ప్రత్యేకత. అయినా మానవులందరూ ఒకే భాష మాట్లాడరు. ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో వివిధ జాతులకు చెందిన వాళ్ళు వేర్వేరు భాషలు మాట్లాడుతున్నారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా 7,000 కన్నా ఎక్కువ భాషలు వ్యవహారంలో ఉన్నాయని అంచనా. ఈ భాషలన్నిటినీ కొన్ని ప్రధాన భాషా కుటుంబాలలో వర్గీకరించవచ్చు. ప్రపంచమంతటిలోనూ అత్యధిక సంఖ్యాకులు మాట్లాడే భాషలు ఇండో-యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినవి అని సిమన్న గారు తెలిపారు. వీటిలో గ్రీక్, లాటిన్, ఇటాలియన్, జర్మనిక్ మొదలైన భాషలున్నాయి. హిందవార్య భాషల్లో నవీన ఆర్య భాషలైన భాషలు హిందీ, మరాఠీ, పంజాబీ, బెంగాలీ మొదలైనవి ఉన్నాయి. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం మొదలైనవి
ద్రావిడ భాషలు. ఈ విధంగా ప్రపంచంలో వ్యవహారంలో ఉన్న భాషలు వివిధ భాషా కుటుంబాలకు చెందినవి. ప్రతి భాషకు ప్రత్యేకమైన భాషా నిర్మాణం వ్యవహారంలో ఉంటుంది. ఒకే కుటుంబానికి సంబంధించిన భాషల నిర్మాణంలో ఎక్కువ శాతం పోలికలు, కొన్ని భేదాలు ఉండవచ్చు. భిన్న కుటుంబాలకు సంబంధించిన భాషల నిర్మాణంలో పోలికలు తక్కువగాను, భేదాలు ఎక్కువగాను ఉండవచ్చు. భాషా నిర్మాణం అంటే ఒక భాషకు సంబంధించిన ధ్వనులు, పదాలు, పదబంధాలు, వాక్య నిర్మాణ పద్ధతి, జాతీయాలు, సామెతలు మొదలైన అంశాలు అని అర్థం అని రాధాకృష్ణ గారు తెలిపారు. ఇంతకు ముందు చెప్పినట్టుగా అనువాదం అనే ప్రక్రియ రెండు భాషలకు సంబంధించినది. ఒక భాషలోని ఆలోచనలను, భావాలను మరొక భాషలో వ్యక్తం చేయటమే అనువాదం. కాబట్టి అనువాదకుడికి మూల, లక్ష్య భాషలకు సంబంధించిన భాషా నిర్మాణం, స్వభావం బాగా తెలిసి ఉండాలి. వీటితో పాటు ఈ రెండు భాషలకు సంబంధించిన పోలికలు, భేదాలు కూడా తెలిసి ఉండాలి. మామూలుగా మూల, లక్ష్య భాషల మధ్య పోలికలు ఉంటే అనువాదం సులభం కావచ్చు. ఉదాహరణకు తమిళం, తెలుగు సోదర భాషలు. ఈ రెండు భాషల వాక్యాలలోని పదక్రమం కర్త, కర్మ, క్రియ అనే క్రమంలో ఉంటుంది. అందువల్ల తమిళ వాక్యాన్ని అదే క్రమంలో పదాలను మార్చడం ద్వారా తెలుగులోకి అనువాదం చేయవచ్చు. కానీ మూల, లక్ష్య భాషల మధ్య తేడాలుంటే అనువాదం కొంత కష్టసాధ్యం అవుతుంది. ఉదాహరణకు ఆంగ్ల భాషలోనున్న వాక్యాలను తెలుగు భాషలోకి అనువదించాలంటే మనం ఒక ముఖ్య విషయాన్ని గుర్తించాలి. తెలుగు భాషలో వాక్యం కర్త, కర్మ, క్రియ అనే క్రమాన్ని అనుసరిస్తే ఆంగ్లంలో వాక్యంలో పదాలు కర్త, క్రియ, కర్మ క్రమంలో ఉంటాయి. ఇంగ్లీషు వాక్యాన్ని తెలుగులోకి అనువాదం చేయాలంటే వాక్యంలోని పదక్రమాన్ని తెలుగు వాక్యంలోని పద క్రమానికి అనుకూలంగా మార్చాలని రాధాకృష్ణ గారు సూచించారు. రెండు భాషల నిర్మాణంలో ఉండే భేదాలను, అసమానతలను అధ్యయనం చేసే భాషా శాస్త్ర విభాగాన్ని భేదక లేదా తారతమ్య బోధక భాషా శాస్త్రం అంటారని రాధాకృష్ణ గారు తెలియజేశారు. అనువాదకుడికి మూల, లక్ష్య భాషలకు సంబంధించిన భేదక లక్షణాలు తెలిసి ఉండటం ఎంతో ముఖ్యం. అనువాదంలో మూల, లక్ష్య భాషలలోని సదృశ, భేదక లక్షణాలను బట్టి అనువాదకుడు ఎదుర్కొనే భాషా సమస్యలను తర్వాతి అంశాలుగా విశ్లేషించవచ్చు అని రాధాకృష్ణ గారు సూచించారు. అవి ధ్వనులు, వర్ణాలు, పదాలు, పదబంధాలు, వాక్య నిర్మాణం, వ్యాకరణ విభాగాలు, జాతీయాలు, సామెతలు, అర్థ సంబంధి సమస్యలు మొదలైనవి. విద్యార్థులు, అనువాదకుడు అనువాదంలో ఎదుర్కొనే సమస్యలలో సాంస్కృతిక సమస్యలు రెండు రకాలుగా ఉండవచ్చు. మొదటి రకం భిన్న జాతుల, సంస్కృతుల మధ్య ఉండే తేడాల వల్ల అభివ్యక్తిలో కనిపించే భేదాలు. రెండోది ఒకే జాతికి సంబంధించిన సంస్కృతిలో భిన్న చారిత్రక కాలాలకు సంబంధించిన భేదాలు. విద్యార్థులు, ఈ వీడియోలో మీరు అనువాదంలో ఎదురయ్యే ప్రధానమైన సమస్యల గురించి
తెలుసుకున్నారు. వీటితో పాటు అనువాదంలో ఇంకా ఏ సమస్యలు ఏర్పడతాయో అనే అంశం గురించి మీరు అదనపు సమాచారాలు జోడించవచ్చు. ఇంతటితో ఈ పాఠం పూర్తి అవుతున్నది. ఇందులో చర్చించిన అంశాలను మీరు బాగా గ్రహించారని ఆశిస్తున్నాను. ఇక నాకు సెలవు ఇవ్వండి. ధన్యవాదం. నమస్కారం.